టీటీడీ గోశాలలో దుర్భర పరిస్థితులున్నాయంటూ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు గట్టి కౌంటర్ ఇచ్చారు. టీటీడీని రాజకీయాల్లోకి లాగొద్దన్నారు. భూమన అసలు హిందువే కాదని మండిపడ్డారు. టీటీడీ చైర్మన్ గా భూమన ఉన్నప్పుడు అన్ని స్కామ్లకే పాల్పడ్డారని ఆరోపించారు. భూమన కమిషన్ల చైర్మన్ అంటూ నిప్పులు చెరిగారు. దేవుడితో పెట్టుకుంటే ఆయన చూస్తూ ఊరుకోడని హెచ్చరించారు. భూమన విడుదల చేసిన ఫోటోలన్నీ మార్ఫింగ్ చేసినవేనని మండిపడ్డారు. గోశాల మాజీ డైరెక్టర్ హరినాథ్ రెడ్డి మార్ఫింగ్ ఫోటోలను భూమనకిచ్చాడని బీఆర్ నాయుడు ఆరోపించారు. పెడతామండి, డెఫినెట్ గా పెడతాం. చాలా చోట్ల ఈ కేసులు బుక్ అవుతాయి. కొంతమంది తెలుసు కదా ఏమైందో, ఎట్లా తిరుగుతున్నారు కోర్టుల చుట్టూ. చుక్కలు చూపిస్తాము ఆయనకి, మామూలుగా ఉండదు. తమాషాలు చేస్తున్నారు అందరూ. ఎక్కడో చనిపోయిన గేదెలన్నీ తీసుకొచ్చి, ఆవులన్నీ తీసుకొచ్చి ఇక్కడ చచ్చిపోయినాయి. అంత దౌర్భాగ్యం ఏమొచ్చింది? రాజకీయంగా ఎదుర్కో. నేను ఎవడొద్దన్నాడు? ఎందుకు టీటీడీని ఇన్వాల్వ్ చేస్తారు అంటున్నా. ఈ 5 నెలల నుంచి ఒక్క రూపాయి నేను హామీ ఇస్తా, ఎలాంటి దుర్వినియోగం జరగలేదు. అంత హానెస్ట్ గా, అంత ఓరియంటెడ్ గా మేము పనిచేస్తున్నాం. సుబ్రహ్మణ్య స్వామి ఇప్పుడు ఎందుకు ఆయన అవన్నీ మీకు స్ట్రాటజీ మీకు సిపిఆర్ పంపిస్తాడండి. వాళ్ళలాగా ఫేక్ గా నేను చెప్పలేను. అన్ని ఆన్ రికార్డు వెరిఫై చేస్తున్నాము. కొన్ని రికార్డులు దొరకట్లేదు, ఆయన ఎత్తుకెళ్ళిపోయాడు. అవన్నీ చూడాలా, అవన్నీ డాటా తీసుకుంటామండి. మేము ఇవాళే మేము నిన్నటి నుంచే దీన్ని అర్థమైంది. నిన్నటి నుంచే మేము దీంట్లో తిరిగాం. నన్ను టార్గెట్ చేస్తే ఏం కాదండి, ఐఎమ్ రెడీ. గో సంరక్షకులు మేము టీటీడీని టార్గెట్ చేయదని ఉంటాం. నన్ను టార్గెట్ చేయని పర్లేదు, బాగుంది చేయండి, ఎమ్మెల్యే గారిని చేయమని. మేమే వద్దంటలేము, మేము భయపడం.